హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ అరుణ సురేష్ 2440. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాంగ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయట్లేను కదా, షార్ట్సే అంటే కామెడీ వీడియోసే ఎక్కువ చేస్తున్నాను కదా. అసలు కుకింగ్ రెసిపీస్ అంటే షూట్ చేయడానికి టైం కుదరట్లేదు. నేను చేసే వీడియోస్, లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ మీకు తప్పకుండా నచ్చుతాయని నేను అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోంగూర పచ్చడి తిని చాలా డేస్ అవుతుందని గోంగూర తీసుకొచ్చి పచ్చడి కోసం అని ఆకులన్నీ గిల్లుతున్నాను. ఇది తీసిన తర్వాత పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, మెంతులు వేసి మిక్సీ పట్టాలి. సో ఈ గోంగూర పచ్చడిలో అంటే గోంగూరలో ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. సో అలా కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ఇంకా గోంగూర అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో మన పెద్దవాళ్ళు కానీ అంటే ఆల్మోస్ట్ అప్పుడు మన పెద్దవాళ్ళు అయితే ఇంకా బాగా ఎక్కువ తినేవాళ్ళు గోంగూర చికెన్ అని అంటే గోంగూర పప్పు, గోంగూర పచ్చడి అన్ని అంటే గోంగూరని బాగా తినేవాళ్ళు అనమాట. ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు. ప్లస్ అది దాంట్లో ఐరన్ కూడా బాగా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టంగా తినేవాళ్ళు. ప్లస్ దానివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. కానీ మనం అది పులుపు ఉంటుందని కొంతమంది తినరు, కానీ అప్పుడప్పుడు తినాలి. మన లేడీస్కి కూడా చాలా మంచిది అది. ఎవరైనా తినొచ్చు, జెంట్స్ అయినా లేడీస్ అయినా చిన్నపిల్లలైనా అందరు ఎవరైనా తినొచ్చు, చాలా మంచిది. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి పొలం ఉంది బావి దగ్గరికి. మా అమ్మ గోంగూర పచ్చడి చేసి పొలం దగ్గరికి తీసుకెళ్తే మా పిన్ని వాళ్ళు అయితే చాలా ఇష్టంగా అంటే కర్రీ కోసం అని పచ్చడి కోసం ఏం కర్రీ గోంగూర పచ్చడి అనగానే వెళ్ళి వచ్చి అది కర్రీ తీసుకెళ్ళేవాళ్ళు, పచ్చడి అంత ఇష్టంగా తినేవాళ్ళు. సో నా చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అనమాట. గోంగూర అంటే అంత ఇష్టంగా తినేవాళ్ళు. ఇప్పుడేమో మోకాళ్ళ నొప్పులని అదని ఇదని తింటలేరు గోంగూర తింటే అని. కానీ అలా ఉండదు, చాలా మంచిది గోంగూర. గోంగూరని పుంటికూర అని కూడా అంటాం మేమైతే. సో ఇది అంటే మా అత్తయ్య వాళ్ళు అయితే గోంగూర ఇది రోటి పచ్చడిలాగా రోట్లో దంచమని అనేది. ఊర్లో అయితే అంటే మా ఇంటి దగ్గర రోలు ఉండేది. సో రోట్లో దంచేదాన్ని, రోట్లో అంటే నూరేదాన్ని. కానీ ఇక్కడ రోల్ లేదు కాబట్టి మిక్సీ జార్లోనే వేస్తున్నాను, మిక్సీ పట్టేస్తున్నాను. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పైనుండి అంటే ఆల్రెడీ మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేసుకున్నాక పైనుండి ఇలా వేసుకొని అన్నంలో తింటూ ఉంటే పంట కింద వస్తుంటుంది కదా ఈ ఉల్లిపాయ ముక్కలు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే అంటే మా దగ్గర అయితేనేమో మిక్సీలో వేస్తా ఆనియను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత పైనుంచి అంటే కట్ చేసి ఇలా వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పినాను. అప్పటి నుండి ఇలా వేస్తాం అనమాట. సో పిల్లలు తినేటప్పుడు ఆనియన్స్ తినకపోతే ఆనియన్స్ తీసేసి ఇంకా పచ్చడి కలిపి పెట్టేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, వేడన్నంలో వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీకు ఎంతమందికి ఈ పచ్చడి గోంగూర అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.